నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు E6 టీవీ. తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక సంక్షోభ సమయాల్లో ప్రభుత్వంతో కలిసి అడుగులేసి రాష్ట్ర ప్రజానీకానికి అండగా నిలిచిన చరిత్ర తెలుగు సినిమాది. ప్రభుత్వాల్లోని పెద్దలు కూడా సినీ పరిశ్రమకు వచ్చిన కష్టాన్ని తమదిగా భావించి పరిష్కరించడానికి కృషి చేసేవారు. పరస్పరం వ్యక్తమైన అసౌహార్దత, స్నేహభావాల వల్లే చెన్నై నుండి తెలుగు పరిశ్రమ భాగ్యనగరానికి తరలిరాగలిగింది. లేకుంటే ఇప్పటికీ తెలుగు పరిశ్రమకు తమిళనాడే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. కానీ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సాగే ఆ బంధాలు ఇప్పుడు మాయమవుతున్నాయి. ప్రస్తుతం వెండితెర రాజకీయ రంగును పులుముకుంటోంది. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధమైన సమయంలోనే థియేటర్ల బంద్ అంశం తెర మీదకు రావడం, దానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించడంతో వివాదం ఒక్కసారిగా బగ్గుమంది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభుత్వ సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నిజానికి ఇది ఎప్పటికప్పుడు ముందుకొచ్చిన అంశం కాకపోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా సమస్యల పరిష్కారం కోసం తన నివాసానికి వచ్చిన సినీ ప్రముఖుల చిరంజీవి తదితరులకు సరైన మర్యాద ఇవ్వలేదంటూ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా రంగానికి చెందిన వారు కొందరు టీడీపీతో, మరికొందరు వైసీపీతో సన్నిహితంగా ఉండడంతో ఈ వివాదం గత ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా కూడా మారింది. మెగాస్టార్గా గుర్తింపు పొందిన చిరంజీవికి ఆయన బంధువు సినీ ప్రముఖులు అల్లు అరవింద్ కుటుంబాల్లో నెలకొన్న వివాదాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. బంధు ప్రకటనలో కుట్ర ఉందని, దాని వెనుక ఉన్నవారిని వెలికి తీయాలని పవన్ కళ్యాణ్ అనడం వెనుక ఈ కోణం కూడా ఉండవచ్చు. అనంతరం అల్లు అరవింద్, దిల్ రాజు వంటి వారు వివరణలు ఇచ్చారు. తాజా వివాదంలో థియేటర్ల నిర్వహణ, టికెట్ ధరల నియంత్రణ, ప్రభుత్వ సహకారం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పరిశ్రమలో ఉన్న కొందరు నిర్మాతలు, పంపిణీదారులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ స్వయంగా సినిమా హాళ్లలో సౌకర్యాలు, తినుబండారాల ధరలు వంటి అంశాలను ప్రస్తావించారు. నిర్మాతలు తమ సినిమాలకు ఖర్చు పెరిగిందని, టికెట్ ధరలు పెంచాలని కోరుతున్నారు. పలుకుబడి ఉన్నవారు ప్రభుత్వ పెద్దలను కలిసి వ్యవహారాలను చక్కబెట్టుకుంటే ఆ పని చేయలేని చిన్న నిర్మాతలు చితికిపోతున్నారు. అధికారులు, నిర్మాతలు టికెట్ ధరల కోసం కోర్టు మెట్టెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త ఫిల్మ్ పాలసీ తెస్తామంటూ చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. 8 ఏళ్లుగా చిన్న సినిమాలకు సబ్సిడీలు విడుదల కావడం లేదు. నంది అవార్డులు నిలిచిపోయాయి. స్టూడియోల అభివృద్ధి ఒక కలగా మారింది. హైదరాబాద్లో 100 కోట్ల పెట్టుబడులతో సినిమాలు తీస్తుంటే మన రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో కనీస మౌలిక వస్తువులే లేవు. షూటింగ్ లైసెన్స్లకు కూడా ఒక విధానం లేదు. ఆధునిక వస్తువులతో టెక్నికల్ యూనిట్లు, సౌండ్ స్టూడియోల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇవేమీ లేకుండా రాష్ట్రంలో సినిమా పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందుతుంది? హైదరాబాద్ నుండి ఇక్కడికి ఎందుకు తరలి వస్తుంది? ఇక మల్టీప్లెక్స్లో చిన్న వాటర్ బాటిల్, పాప్కార్న్, సమోసా ధరలు సగటు ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తున్నాయి. టిక్కెట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. వీటి కారణంగానే చాలా కుటుంబాలు సినిమాలకు వెళ్లడం మానుకుంటున్నాయి. సినిమా పరిశ్రమ కలకలలాడాలంటే ప్రజలు థియేటర్లకు వెళ్ళాలి. అది జరగాలంటే టిక్కెట్ల ధరలు పెంచడం వంటి తాత్కాలిక చర్యలు ప్రజల జేబుకే చిల్లుపెడతాయి. కక్ష సాధింపు చర్యలు, బెదిరింపులు పరిష్కారం కావు. తెలుగుదేశం, జనసేన పార్టీల వ్యవస్థాపకులు సినీ రంగం నుండి వచ్చిన వారే. తమ మూలాలను మర్చిపోకుండా సమన్వయంతో పరస్పర చర్చల ప్రాతిపదికన సినిమా సంక్షోభాన్ని ప్రభుత్వమే పరిష్కరించాలి. అంతిమంగా సామాన్య ప్రజలకు చౌకగా వినోదం అందుబాటులోకి ఉండాలి.